తెలంగాణ మంత్రి హరీష్ రావుపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. భూ కుంభకోణంలో కాంగ్రెస్ నేతల పేర్లు ఉన్నాయంటున్న హరీష్ రావు వారి పేర్లు ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. మంత్రికి ధైర్యం ఉంటే తమ పార్టీ నేతల పేర్లు వెల్లడించాలని డిమాండ్ చేశారు పొన్నం ప్రభాకర్. నీ దగ్గర కాంగ్రెస్ వాళ్ళ చిట్టా ఉందంటున్నావు, ఎందుకు భయపడుతున్నావు? బయట పెట్టు. ఎవడన్నా కానీ అది కాంగ్రెసా, టీఆర్ఎసా, బీజేపీ ఎవరన్నా కావచ్చు, వాళ్ళందరి లిస్టును బయట పెట్టమని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వానికి అబద్ధాలు మాట్లాడడానికి బ్రాండ్ అంబాసిడర్గా నియమింపబడ్డారా అని అడుగుతా ఉన్నాం. ఇలా లేదంటే నువ్వు చెప్పిన మాట ప్రకారంగా భూ కుంభకోణంలో కాంగ్రెస్ చిట్టా బయట పెడతామని చెప్తే నీకు దమ్ముందా లేదా? దమ్ముంటే పేర్లు బయట పెట్టు. అధికారంలో ఉన్నావు, ఎందుకు భయపడుతున్నావు? వాళ్ళతో కుమ్ముక్కైనవా? లేదా వాళ్ళే బయట పెడితే నీ భూ కుంభకోణం బయటికి ఇంకా ఎక్కువ వస్తుందనా? ఇలా కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి భూ రిజిస్ట్రేషన్ల అవకతవకలు మీద సిబిఐ విచారణ చేయమంటుంది. ముఖ్యమంత్రి ఏమంటాడు? అందులో ఏం ప్రభుత్వానికి నష్టం జరగలే, ఏం కుంభకోణం జరగలే అని ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. అవకతవకలు జరిగినప్పుడు, ఏ కుంభకోణం జరిగినప్పుడు వందల వేల ఎకరాల రిజిస్ట్రేషన్ ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నావు? వందల మంది సబ్ రిజిస్ట్రార్లను ఎందుకు బదిలీ చేస్తా ఉన్నావు? వాళ్ళ మీద ఏసీబీ దాడులు ఎందుకు చేస్తా ఉన్నావు? అంటే దృష్టి మరల్చడానికే చేస్తున్నావు అని నేను ఆరోపణ చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పేర్లను బయట పెట్టు దమ్ముంటే, లేకపోతే క్షమాపణ.